రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి జన్మదిన వేడుకలు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరిబాబు ఆధ్వర్యంలో శ్రీమతి లక్ష్మీ పద్మావతి జన్మదిన వేడుకల్లో సిద్ధారాఘవరావు అభిమానులు, శ్రేయోభిలాషులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య మహిళా విభాగం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి సేవాదళ నాయకులు, గ్రానైట్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గిరిబాబు ఏర్పాటు చేసిన భారీ కేకును సిద్ధారాఘవరావు దంపతులు కట్ చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది వారిని గజమాలతో సత్కరించారు. శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి జన్మదినం సందర్భంగా సిద్ధా అభిమానులు చీమకుర్తి హరిహర క్షేత్రంలో భారీగా సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో బండ్లమూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు నోట్బుక్స్, అలాగే మహిళలకు పసుపు కుంకుమలు సిద్ధారాఘవరావు దంపతులు అందజేశారు. లక్ష్మీ పద్మావతి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల పట్ల సిద్ధారాఘవరావు దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం తమకు సంతృప్తి కలిగించిందంటూ సిద్ధారాఘవరావు శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతులు తెలిపారు. శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయ అర్చకులు, శ్రీశైలం దేవస్థానం వేద పండితులు, శ్రీ హరిహర క్షేత్రం అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ, హరికుమారాచార్యులు, హరికృష్ణ శర్మ, కృష్ణ శర్మ సిద్ధారాఘవరావు దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ వేడుకల్లో సిద్ధారాఘవరావు గారి కుటుంబ సభ్యులు కాట్రగడ్డ రమణయ్య, రావిపూడి లక్ష్మీనారాయణ దంపతులు, గుమ్మడి సాయిబాబా, ఆర్యవైశ్య సంఘం నాయకులు, దర్శి చీమకుర్తి పట్టణానికి చెందిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు, ఆర్యవైశ్య సంఘ జిల్లా నాయకులు, చీమకుర్తి, దర్శి, ఒంగోలుకు చెందిన ఆర్యవైశ్య మహిళా విభాగం, ఆర్యవైశ్య యువజన నాయకులు, వాసవి సేవాదళ నాయకులు, చీమకుర్తికి చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిద్ధా లక్ష్మీ పద్మావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः देवदेवहितं यदायुः प्रविनोदाग्रविरसस्तु మీరు ఆగండమ్మా సార్, ఒకసారి ఒక నిమిషం సార్, వెనక రండి సార్. సార్ 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 ఓకే అన్నా, వెనకన్నా సెల్ది అన్నా అండి, చూడ అందరూ వస్తారు చూడాలండి. నువ్వు రావట్లా సార్? సార్ ఓకే సార్. మేడం 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 ఓకే మేడం. ఇచ్చి వీడియో తీసుకోవాలి.
ఓకే 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 సార్ సైడ్ సార్ ఓకే సార్ సైడ్కి రండి ఆగండి కానివ్వండి 2 నిమిషాలు సార్ నిలబడండి సార్ బుక్ ఇవ్వండి ఓకే అన్న రమణి అన్న ఓకే మేడం సార్ ఒకసారి ఓకే సార్ సార్ ఏ సీట్ నిలబడండి సార్ నెక్స్ట్ సార్ ఓకే మేడం ఒకసారి మేడం గారు సార్ 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 ఒకసారి ఓకే సార్ తమ్ముడు సార్ ఇది సార్ ఇది చాలే సార్ ఇది సార్ నిలబడండి అమ్మా ఇటు చూడండి అమ్మా మేడం గారు సార్ కొంచెం వెనక్కి వస్తా అందరూ వస్తారు దగ్గరికి 2 బ్యాచ్లు మీరు రారు మేడం నుంచోబెట్టవా నుంచోబెట్టు మేడం కనపట్లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.